రాజకీయాల్లో పదవులు ఉంటాయి, పోతాయి. పదవి జ్వరం లాంటిది, వస్తుంది, పోయిద్ది. ప్రతి ఒక్కరు కూడా జ్వరం వస్తుంది. కానీ కమిట్మెంట్ అనేది ముఖ్యం. ఇకపోతే ఈరోజు ఈ సన్మాన గ్రహీత కేశినేని శివనాథ్ చిన్ని ఎంపీ గారు. ఎందుకు చెబుతున్నానండి ఆ మాట? చిన్ని ఎంపీ గారు, ఇక చిన్ని అనకూడదు నేను కూడా, ఎందుకంటే మనం 10 మందిలో చాలా గౌరవం ఇవ్వాలి. బయట ఇంట్లో ఉన్నప్పుడు వేరు, చిన్ని అనొచ్చు, ఏదైనా అనొచ్చు. మనం 10 మందిలో ఉన్నప్పుడు ఎంపీ గారి గురించి చెప్పాలంటే, ఆయన ఒకసారి నేను ఆయన ఆఫీస్కి వెళ్తే, అన్నా నువ్వు ఎంపీగా పోటీ చేయ, డబ్బులంతా నేను చూసుకుంటారా అన్నాడు. నాకెవరు ఇస్తారన్న ఎంపీ? ఎవరో మీరు పోటీ చేస్తారా అంటే నేను చేయను అన్నాడు. ఆయన ఏ మాట కామాట ప్రజలంటే ఎంత గౌరవం నేను చూసా. కుటుంబ విలువలు కూడా అంతే గౌరవం. ఎందుకంటే కుటుంబం గురించి ఎప్పుడు చెడుగా మాట్లాడు. ఇది వాళ్ళ అన్నయ్య ఈయన మీద మాట్లాడినా ఆయన గురించి ఎప్పుడు ఒక్క మాట కానీ, ఆ పిల్లల గురించి కానీ ఏం మాట్లాడు. సరే ఒకరోజు అన్న నేను దిగుతానన్నాడు, దిగాడు. నేను చెయ్యొద్దన్న కార్యక్రమాలు చేశాడు. ఏంటయ్యా నేను చెయ్యొద్దానంటే, 2 సంవత్సరాలు అన్నా 2 సంవత్సరాలు ఈ ప్రజాసేవ కార్యక్రమాలు చేశాడు. నేనైతే చెయ్యొద్దన్నా అన్న. ఎందుకే వద్దన్నానంటే, అన్నా నువ్వు ఇప్పుడు నుంచే దిగితే మనకు శత్రువులు పెరిగిపోతారు, మన మీద లేనిపోని ఆరోపణలు చేస్తారు, నువ్వు చెయ్యొద్దన్నా అని నేను ఖచ్చితంగా చెప్పా. ఆ టైంకి దిగుదులే, సార్ చెప్పారు కదా నీకేని, వద్దు అన్న. లేదు అసలు టికెట్ అనేది రెండోది చెయ్యాల్సిందే అని ప్రజా సర్వీసులు పెట్టాడు. దానికి ఎన్ని కోట్లు అయిందో మనకంటే ఆయనకి ఎక్కువ తెలుసు. ఎందుకంటే మనకు కనబడేది గోరంతా, ఆయన ఖర్చు పెట్టింది కొండంతా. సరే ఒక అదృష్టం ఏంటంటే చిన్నికి, ఎంపీ గారికి అదృష్టం ఏంటంటే ఆయన చేసిన ప్రతి సర్వీస్ని కూడా ప్రజలు ఆదరించారు, రిసీవ్ చేసుకున్నారు. అసలు 21 ఎంపీలు గెలిచారు, చిన్ని గెలిచాడు. కేసీఆర్ నానిలాగా 3 గెలిచినా సరే చిన్ని 1,00,000 ఓట్లతో గెలిచేవాడు. ఎందుకంటే చిన్ని సర్వీసు